చెప్పరా చిన్నోడా. గంగోత్రి గొంతు వినిపించాక అతను చెప్పాడు. ఇంటర్వ్యూలో కొంతమందిని సెలెక్ట్ చేశాను. గుడ్. వారిలో రానా అనే యువకుడు పోలీస్ ఇన్ఫార్మర్. ఈ మధ్య పోలీసుల దృష్టి మన మీద పడింది. ప్రత్యేకంగా క్రైమ్ విభాగంలోని ఓ ఇన్స్పెక్టర్కి ఈ పని అప్పగించాడు కమిషనర్. పేపర్లో ప్రకటన ఇచ్చి మనకు కావాల్సిన వారిని సెలెక్ట్ చేసుకుంటున్నామని తెలుసుకుని ఉంటాడు ఆ ఇన్స్పెక్టర్. ఈరోజు ఎంతమందిని సెలెక్ట్ చేశావు? ముగ్గురిని. అంటే ఆ ముగ్గురిని రేపు డాక్టర్ దగ్గరకు పంపాలి. అందులో పోలీస్ ఇన్ఫార్మర్ ఉంటే మనం ఏ డాక్టర్ని కన్సల్ట్ చేస్తున్నామో తెలిసిపోతుంది. అతనికి పేమెంట్ ఆన్లైన్లో చెల్లిస్తామని డాక్టర్ చెబుతాడు. ఆ అకౌంట్ నెంబరు పోలీసులకు తెలుస్తుంది, అవునా? అవును, నిజమే. అందుచేత ఆ ముగ్గురిని లిస్ట్ నుంచి తీసేయి. అందులో ఒక్కడే పోలీస్ ఇన్ఫార్మర్, చెప్పాడు అతను. రిస్క్ తీసుకోవద్దు. నువ్వు ఇంటర్వ్యూ చేసిన వారి వివరాలు పోలీసులు సేకరించి ఉంటే ప్రమాదం. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు పెద్దలు. రేపు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పావు కాబట్టి ఆ సమాచారం కోసం చూస్తారు పోలీసులు. సాక్ష్యం చిక్కిన వెంటనే నిన్ను అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేస్తే మేమంతా జాగ్రత్త పడతామని అంచనా వేసి ఉంటారు పోలీసులు. సో ఈ పాటికి నీ మీద నిఘా పెట్టుండాలి. లాడ్జ్ బాయ్ దగ్గర నుంచి ఎవ్వరినీ నమ్మకు. మూడవ కంటికి తెలియకుండా రూమ్ నుంచి అదృశ్యమై మన రొయ్యల కంపెనీకి వెళ్ళిపో. మన అంచనా తప్పి ఈలోపు నన్ను అరెస్ట్ చేస్తే? గంగోత్రి నవ్వు వినిపించింది అట్నుంచి. కొత్తగా పెట్టబోతున్న ఫైనాన్స్ కంపెనీకి వాళ్ళను సెలెక్ట్ చేశావు. ఇన్ఫార్మర్తో నువ్వు చెప్పిన నోటి మాటకు ఎలాంటి సాక్ష్యమూ ఉండదు. ఒకవేళ తొందరపడి అరెస్ట్ చేస్తే ఒక్క మాట కూడా అదనంగా మాట్లాడకు. మిగతాది మన లాయర్ చూసుకుంటాడు. ఆ వ్యక్తి సెల్ ఆఫ్ చేశాడు. అంతవరకు మనసులో కదలాడిన ఆందోళన ఎగిరిపోయింది. ఆలోచిస్తూ కిటికీ దగ్గరకు నడిచి బయటికి చూశాడు. జగదంబ సెంటర్కు వెళ్లే మెయిన్ రోడ్డు రద్దీగా ఉంది. ఆ రోడ్డుకి రెండు వైపులా షాపులున్నాయి. ఒక్కొక్క షాపు చూస్తూ దృష్టి ముందుకు సారించాడు. ఓ జ్యూస్ షాపు పక్కన కుర్చీలో కూర్చుని కనిపించాడు. అతని చూపు లాడ్జి మీద ఉండడంతో మఫ్టీలోని పోలీసుగా నిర్ధారించుకున్నాడు. ఆ రూమ్ నుంచి తను ఎలాంటి సామాను తీసుకువెళ్ళకూడదు. రూమ్ ఖాళీ చేయటం వంటి ఫార్మాలిటీస్ పాటిస్తే క్షణాల్లో పోలీసులకు తెలిసిపోతుంది. అప్పుడు తనని పట్టుకోవడమో లేదా అనుసరించటమో చేస్తారు. గదిలో విలువైన వస్తువులు ఏమీ లేవు. బ్రీఫ్ దగ్గరకు నడిచి అందులోని కొన్ని కాగితాలు జేబులో పెట్టుకున్నాడు. కిటికీ దగ్గరకు కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. అక్కడి నుంచి రోడ్డు, జ్యూస్ షాపు స్పష్టంగా కనిపిస్తాయి. తన వల్ల చిన్న తప్పు జరిగిన గంగోత్రి సహించడు అని తెలుసు. నిజానికి 2 రోజులు ఇంటర్వ్యూ ఉంటుందని పేపర్ ప్రకటన ఇచ్చారు. మొదటి రోజే సమస్య ఎదురైంది. ఇంటి దగ్గర కూర్చుని కష్టపడకుండా డబ్బు సంపాదించటం ఎలా? 20-25 మధ్య వయసు గల డిగ్రీ చదివిన అందమైన యువతీ యువకులకి మంచి అవకాశం. ఈ ప్రకటన కింద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. దీన్ని చూసి పోలీసులకి అనుమానం ఎందుకొచ్చింది అంటే, అలాంటి ప్రకటన ఏదొచ్చినా పోలీసు ఇన్ఫార్మర్ని పంపుతున్నారు. మెరుపులాంటి ఆలోచన అతని బుర్రలో కదిలింది. ప్రకటన వెలువడిన వెంటనే పేపర్ వాళ్ళను కాంటాక్ట్ చేసి ఆ ప్రకటన ఇచ్చిన వారి చిరునామా తెలుసుకుని ఉంటారు పోలీసులు. ఆ చిరునామా తప్పని తేలడంతో అనుమానం కలిగి ఇన్ఫార్మర్ని పంపించుంటారు. అతని ఆలోచనల్ని చెదరగొడుతూ డప్పుల మోత ఒకటి చెవుల్ని తాకింది. రోడ్డు మీదకి దృష్టి సారించాడు. పాడి మోసుకుని కొంతమంది రావడం కనిపించింది. అది లాడ్జి ముందు నుంచే వెళ్ళాలి. అతను చప్పున రూమ్ బయటకొచ్చి తలుపు మూశాడు. లాక్ చేసే ప్రయత్నం చేయకుండా మెట్లు దిగి కిందకు చేరుకున్నాడు. రిసెప్షన్లోని వ్యక్తి తనను గమనించకపోవడంతో ఎంట్రన్స్ దాటి తల కొద్దిగా ఉంచి పాడి వెనక నడుస్తున్న వారిలో కలిసిపోయాడు. ఆ గుంపు మలుపు తిరిగాక ఓ సందులోకి తప్పుకుని అటుగా వెళుతున్న ఆటో ఆపి ఎక్కి కూర్చున్నాడు. ఈ ఎకరాకి 10,000 చొప్పున 50,000 అడ్వాన్స్ ఇచ్చాడు. 6 నెలల్లో మొత్తం సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటానని అగ్రిమెంట్ రాశాడు. అగ్రిమెంట్ సమయం గడిచిపోయింది. ఎన్నిసార్లు అడిగినా అదిగో ఇదిగో అంటూ కాలక్షేపం చేస్తున్నాడు. గట్టిగా నిలదీస్తే కోర్టుకు వెళ్తానని అంటున్నాడు. మీ అందరికీ తెలుసు అమ్మాయి పెళ్లికి అప్పులు చేశానని, వాటికి వడ్డీలు కడుతున్నానని దీనంగా చెప్పాడు 50 దాటిన వ్యక్తి. నల్లగా లావుగా ఉన్న మనిషి అంతా విని తనకి రెండో వైపు కూర్చున్న వారిపై చూశాడు. డబ్బు మొత్తం వ్యాపారంలో పెట్టుబడి పెట్టాను. ప్రస్తుతం చేతిలో పైకం లేదు. రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కొంత సమయం కావాలి, వారిలో ఒక అతను చెప్పాడు. అగ్రిమెంట్ పేపర్ తెచ్చారా? అడిగాడు నల్లటి వ్యక్తి. 50 దాటిన వ్యక్తి ఓ కాగితం అందించాడు. 100 రూపాయల స్టాంపు పేపర్ మీద రాసింది చదివి రెండో అతన్ని అడిగాడు. దీని జిరాక్స్ నీ దగ్గరుందా?
అతను తల ఊపి జేబులోంచి ఆ పేపర్ తీసిచ్చాడు. అందులో రాసిన దాని ప్రకారం 3 నెలల క్రితం నువ్వు సొమ్ము చెల్లించి భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ పని చేయలేదు కాబట్టి అగ్రిమెంట్ చెల్లదు. ఆ సంగతి కోర్టు తెలుస్తుంది అన్నాడు రెండో అతను. అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ రాయించుకుని ఆ భూమి మరొకరికి అమ్మడానికి ప్రయత్నిస్తున్నావు. ఈ 10 నెలల కాలంలో భూమి ధర విపరీతంగా పెరిగింది. ఆ భూమి మరొకరికి అమ్మితే అదనంగా వచ్చే సొమ్ముతో పాటు రిజిస్ట్రేషన్ ఖర్చులు మిగులుతాయని, చేతికి మట్టంటకుండా డబ్బు చేతిలో పడుతుందని నీ ఆలోచన. ఓ రైతు తప్పని పరిస్థితులు ఎదురైతే తప్ప తను నమ్ముకున్న భూమిని అమ్ముకోడు. అతని అవసరాన్ని ఆసరా చేసుకుని అగ్రిమెంట్ రాసుకుని చిక్కులు సృష్టించావు. నల్లటి మనిషి గంభీరంగా అన్నాడు. అగ్రిమెంట్ రాయడం, నా దగ్గర డబ్బు లేకపోతే మరొకరికి బేరం పెట్టడం నేరం కాదు. అగ్రిమెంట్లో 6 నెలలు రాసుకుని సమయం దాటాక కూడా దానికి విలువ ఉంటుందా? ఇప్పుడు నేను కోర్టుకు వెళితే ఆ తగువు తేలడానికి ఏళ్లు పడుతుంది. అందుచేత రిజిస్ట్రేషన్ చేసే వరకు ఆగడం మంచిది. నల్లటి మనిషి చిన్నగా నవ్వాడు. నువ్వు నేరం చేశావో నేను అనడం లేదు, కానీ తప్పు మాత్రం చేశావు. కూతురు పెళ్లి చేయాలని, కొన్ని అప్పులు తీర్చాలని భూమి అమ్మకానికి పెట్టాడు. సమయానికి నువ్వు రిజిస్ట్రేషన్ చేయకుండా అతనికి కొత్త సమస్యలు సృష్టించావు. చట్టంలోని లొసుగు ఆధారంగా చేసుకుని రైతుని ఇబ్బందుల్లో పెట్టి ఏకపక్షంగా లాభపడాలి అని చూస్తున్నావు. బాకురుగూడ ప్రజలు అమాయకులే కాదు, మంచివాళ్లు కూడా. నీకు 3 రోజులు గడువిస్తున్నాను. మొత్తం పైకం చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకో చెప్పాడు. అంత తక్కువ సమయంలో డబ్బు తేలేను అన్నాడు రెండో వ్యక్తి. ఇదే చివరి మాట? అవును. నల్లటి వ్యక్తి చేతిలోని అగ్రిమెంట్ పేపర్లను ముక్కలుగా చించేశాడు. ఆ చర్య ఊహించకపోవడంతో అక్కడున్న వారు విస్తుపోయారు. ఇక ఆ భూమితో నీకు ఎలాంటి సంబంధమూ లేదు. బేరం కుదిరి భూమి అమ్మాక నీ అడ్వాన్సు తిరిగివ్వబడుతుంది. నా సంగతి మీకు తెలీదు. ఆవేశంతో ఊగిపోయాడు రెండో వ్యక్తి. ఈ గొమాంగో తగువు తీర్చాక నీ మాట ఎవ్వరూ వినరు. రెండో వ్యక్తి తన వాళ్లతో అక్కడి నుంచి విసురుగా నిష్క్రమించాడు. అప్పుడు గమనించాడు నల్లటి మనిషి పక్కనే నిలబడ్డ కొత్త వ్యక్తిని. మీరెవరు? అడిగాడతను. నా పేరు యుగంధర్. మీతో మాట్లాడాలని విశాఖపట్నం నుంచి వచ్చాను. కూర్చోండి. యుగంధర్ కూర్చున్నాక ఒక మనిషి గ్లాస్తో కొబ్బరి నీళ్ళు ఇచ్చాడు. ఈలోపు తమ ఊరు వ్యక్తికి కొన్ని సూచనలిచ్చి అందర్నీ పంపేశాడు. అంత దూరం నుంచి నా కోసం వచ్చారా? యుగంధర్ని చూస్తూ ఆశ్చర్యంగా అడిగాడు. దేవరాజ్ పాత్ర కుటుంబం గురించి కొన్ని వివరాలు కావాలి అన్నాడు యుగంధర్. గొమాంగో నొసలు ముడిపడింది. ఆ కుటుంబం వివరాలు మీకెందుకు? అడిగాడు. దేవరాజు కూతురు రాజరాజేశ్వరి విశాఖపట్నంలో చనిపోయింది. ఆమె రక్త సంబంధీకుల కోసం వెతుకుతున్నాను. రాజరాజేశ్వరి తల్లిదండ్రులు గతించి 4 ఏళ్లు దాటింది. ఈ గ్రామంలో ఆమెకు కాస్తో కూస్తో నేను తప్ప చుట్టాలు లేరు. రాజరాజేశ్వరిని మీరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారట? గొమాంగో పెదాల మీద చిరునవ్వు కదిలింది. అప్పటికి నాకు 20, ఆమెకు 22 ఏళ్లు. రాజరాజేశ్వరిని పెళ్లి చేసుకోవాలి అనే కోరిక నాకు తీవ్రంగా ఉండేది. కానీ ఆమె తండ్రి వయసు తేడా చూపించి వద్దన్నాడు. అయినా నేను వదలకుండా ఆమె వెనక తిరిగేవాణ్ణి. అప్పుడే చదువు చెప్పించాలి అన్న సాకుతో సాలూరు పంపేశారు. ఆమెను ఆ ఊరు పంపిన విషయం కూడా నాకు తెలియదు. ఓ కుర్రాడితో రాజరాజేశ్వరి లేచిపోయిందని తర్వాత తెలిసింది. నాకు పెళ్లి మీద విరక్తి పుట్టింది. ఈలోపు దేవరాజ్ రెండో కూతురు సుకాంత్కి 15 ఏళ్లొచ్చాయి. ఆ పిల్లని చేసుకోమని అడిగాడు దేవరాజ్. అది కూడా ఇంట్లోంచి పారిపోయింది. ఆమెందుకు పారిపోయింది? ఆశ్చర్యంగా అడిగాడు యుగంధర్. నా వయసు అప్పుడు 33, దానికి 16. సన్నగా తీగలా ఉంటుంది పిల్ల. 6 అడుగుల పొడవుతో నల్లగా భీకరంగా కనిపించే నన్ను చూసి భయపడి పారిపోయిందని నా అనుమానం. నవ్వాడు గొమాంగో. మీరు పెళ్లి చేసుకోలేదా? చేసుకున్నాను. ఇప్పుడు నాకు 2 పిల్లలు. సుకాంతి కోసం వెదికారా? నా మనుషులు ఓ నెలపాటు వెతికినా ప్రయోజనం లేకపోయింది. అంటే రాజరాజేశ్వరికి చెల్లెలు తప్ప దగ్గర బంధువులు ఎవ్వరూ లేరు. ఆ చెల్లెలు ఎక్కడుందో తెలియదు, అంతేనా? యుగంధర్ గొంతులో అసహనం. అంతే. ఎక్కడో చనిపోయిన ఓ మనిషి బంధువుల కోసం మీరు ఎందుకంత పట్టుదలగా వెతుకుతున్నారు? అడిగాడు గొమాంగో. యుగంధర్కి పూర్తి వివరాలు చెప్పడం ఇష్టం లేదు. రాజరాజేశ్వరి నా స్టేషన్ పరిధిలో చనిపోయింది. ఆమె శరీరాన్ని మార్చురీలో జాగ్రత్త చేశాం. ఆమె బంధువులకి బాడీని అప్పగించడం నా బాధ్యత. ఎవరూ లేకపోతే అంత్యక్రియలు మేమే చేయాలి. యుగంధర్ వైపు విస్మయంగా చూశాడు గొమాంగో.
నేను మీకు ఏ సాయమూ చేయలేకపోతున్నందుకు క్షమించండి. దేవరాజ్ కుటుంబంతో చుట్టరికం ఉన్న నాకే అందుచేత రాజరాజేశ్వరి అంత్యక్రియలకు అభ్యంతరం చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. సుకాంతి ఫోటో ఉందా మీ దగ్గర? అడిగాడు యుగంధర్. లేదు. ఆమె ఇంట్లోంచి పారిపోయి 10 ఏళ్లవుతుంది. ఈ మధ్యకాలంలో ఆమె గురించి మీకు ఎలాంటి కబురు తెలియలేదా? కళ్ళు మూసుకుని నుదుటి మీద కుడి చేతి వేళ్లతో కొట్టుకుంటూ ఉండిపోయాడు గుమాంగు. అతనికి అంతరాయం కలిగించడం ఇష్టం లేక మౌనంగా చూడసాగాడు యుగంధర్. కొన్ని క్షణాల తరువాత కళ్ళు తెరిచాడతను. 5 ఏళ్ల క్రితం నా మొదటి బిడ్డకు నామకరణం చేశాను. అప్పుడు బంధువులు చాలా చోట్ల నుంచి వచ్చారు. అందులో ఎవరో ఒకతను ఓ మాట చెప్పాడు. విశాఖపట్నం ప్రాంతంలో సుకాంతి ఓ వ్యభిచార గృహంలో కనిపించిందట. పేరు పెట్టి పిలిస్తే తిరిగి చూసి గబగబా వెళ్ళిపోయిందట చెప్పాడతను. అది ఏ ప్రాంతమో చెప్పగలరా? కాస్త ముందుకు వంగాడు యుగంధర్. చెప్పలేను. ఏదో వలస అని గుర్తు. పాత వలస, కొత్త వలస, తగరపు వలస పేర్లు చెప్పాడు యుగంధర్. తల అడ్డంగా ఊపాడు గొమాంగు. నాత వలస సెంటర్? శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్లే బస్సు ఒకటి ఆ సెంటర్లో ఆగింది. పూసపాటిరేక పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఒకతను బస్సు దిగాడు. జాతీయ రహదారికి పక్కనే రోడ్డుకి 2 వైపులా విస్తరించిన ఊరది. ఆ సెంటర్లో రోడ్డు మీద బడ్డీ కొట్లున్నాయి. ఆ కానిస్టేబుల్కి ఓ ఆటోవాలా నమస్కారం చేశాడు. అతన్ని దగ్గరకు రమ్మని తల ఊపాడు కానిస్టేబుల్. ఈ మధ్య కనిపించడం లేదే? అడిగాడు. మాల వేసుకున్నాను సార్ చెప్పాడు ఆటోవాలా. మందు మానేశావా? తగ్గించాను సార్. 2 క్షణాలు మౌనంగా ఉండి ఆ తర్వాత ప్రశ్నించాడు కానిస్టేబుల్. 6 ఏళ్ల క్రితం ఆ సెంటర్లో బ్రోతల్ హౌస్ ఉండేది కదూ? ఉండేది సార్. ఇప్పుడుందా? లేదండి. 4-5 సార్లు రైడ్ చేసి కేసులు పెట్టేసరికి మూతపడింది. అందులోని ఆడవాళ్లు తలో దిక్కు పోయారు చెప్పాడు ఆటోవాలా. ఆ బ్రోతల్ హౌస్లో ఎంతమంది ఆడవాళ్లు ఉండేవారు? సమాధానం చెప్పడానికి సందేహించాడతను. ఇక్కడ దిగిన పాసింజర్లని బ్రోతల్ హౌస్కి మీరు తీసుకువెళ్లేవారని, అక్కడున్న అమ్మాయిల వివరాలు విటులకు మీరు చెప్పేవారని, అందుకు ప్రతిఫలంగా ఓనర్ ద్వారా కొంత సొమ్ము మీకు ముట్టేదని నాకు తెలుసు అని జేబులో నుంచి సిగరెట్ పెట్టె తీసి ఓ సిగరెట్ వెలిగించుకున్నాడు కానిస్టేబుల్. 6 అమ్మాయిలు ఉండేవారండి గొంతు విప్పాడు ఆటోవాలా. సుకాంతి అనే అమ్మాయి పేరు విన్నావా? లేదు సార్. ఇక్కడ ఈ సంభాషణ జరుగుతూ ఉండగానే భీమిలి కానిస్టేబుల్ ఒకతను తగరపు వలస చేరుకుని తన బైకు ఓ పక్కన ఆపాడు. ఎప్పుడూ జనంతో బిజీగా ఉంటుందా కూడలి. పరిచయం ఉన్న 2 వ్యక్తులు ఆ కానిస్టేబుల్ని విష్ చేశారు. బదులుగా తల ఊపి బైక్ కవర్ నుంచి సంచి ఒకటి తీసి మార్కెట్లోకి ప్రవేశించాడు. ఓ గంటసేపు మార్కెట్ మొత్తం తిరిగి ఇంటికి అవసరమైన కూరగాయలు కొన్నాడు. నిజానికి స్టేషన్ ఎస్ఐ అప్పగించిన ఓ పని మీద వచ్చాడతను. తగరపు వలస మార్కెట్లో తాజా కూరగాయలు చౌకగా దొరుకుతాయనే ఆలోచన వచ్చి ఇంటి నుంచి సంచి తెచ్చాడు. అంతే తప్ప అప్పగించిన పని చెయ్యాలి అని కాదు. కొన్నేళ్ల క్రితం తగరపు వలస ప్రాంతంలో ఒక ఒరిస్సా అమ్మాయి వ్యభిచారం చేసిందా? ఇప్పుడు ఆమె ఎక్కడుంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు? స్టేషన్కి వెళ్ళి ఏం చెప్పాలో నిర్ణయించుకుని కూరగాయలతో తిరుగు ప్రయాణమయ్యాడు. దీనికి భిన్నంగా కొత్త వలస పోలీస్ స్టేషన్లో ఉంది వ్యవహారం. సిబ్బంది విశ్రాంతి తీసుకునే రూంలోకి ప్రవేశించి తన బాక్స్ దగ్గరకు నడిచాడు కానిస్టేబుల్ ఒకతను. బెల్టు టోపీ బాక్స్లో ఉంచి యూనిఫామ్ తీసేసి ప్యాంటు షర్టు వేసుకున్నాడు. అతను స్టేషన్ బయటకొచ్చి ఊరికి వ్యతిరేక దిశలో బైకు పోనిచ్చాడు. 4-5 కిలోమీటర్లు వెళ్ళాక రోడ్డు పక్క ఒక లారీ ఆగి ఉండడం గమనించి బైకు దూరంగా ఆపాడు. కొత్త వలస నుంచి విజయనగరం వెళ్లే దారిలో ట్రాఫిక్ అంతగా ఉండదు. 15 గంట తరువాత చెట్ల మధ్య నుంచి ఒకతను బయటకొచ్చి లారీ ఎక్కాడు. మరుక్షణం ఆ లారీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 2 నిమిషాలకి ఒక ఆమె వచ్చి చెట్టు కింద నిలబడింది. కానిస్టేబుల్ ఆమె దగ్గర బైక్ ఆపాడు. ఏటి బాబు ఇటొచ్చారు? అడిగిందామె తెచ్చిపెట్టుకున్న నవ్వుతో. నీతో పనొచ్చింది చెప్పాడు కానిస్టేబుల్. నాబోటి దాంతో మీకేం పని బాబూ? ఆమె గొంతులో సందేహం. ఎంతకాలం నుంచి ఈ పని చేస్తున్నావు? విచారంగా నవ్విందామె. నా బతుకు సెడిపోయి శానా కాలమైంది బాబూ. 2 పిల్లలు పుట్టాక ఒగ్గేశాడు మొగుడు సచ్చినోడు. మరోడు శారదీశాడు. కానీ ఆడికి నా పిల్లలంటే గిట్టదు. బతకడానికి దారి లేక ఈ దారిలో నిలబడి ఒళ్ళమ్ముకుంటున్నాను. పిల్లలు బడిగిపోయాకొస్తాను. బడి నుంచి వచ్చేటప్పటికి ఇంటికి పోతాను.
అలా ఎంతకాలం సాగుద్ది? కానిస్టేబుల్ గొంతులో సానుభూతి. తెల్దు బాబు, శరీరంలో మెరుపు తగ్గితే మర్చిపోతారు జనాలు. అప్పటికి పిల్లలు పెద్దయితే చాలు, ఆ తర్వాత ఏటైనా పర్లేదు. తను చేయవలసిన పని గుర్తుకొచ్చింది అతనికి. కొత్త వలస ఏరియాలో ఒరిస్సా అమ్మాయిలు ఎవరైనా వ్యభిచారం చేస్తున్నారా? లేదు బాబు, ఇప్పటి సంగతి కాదు, 6 ఏళ్ల క్రితం సంగతి. తెల్దు బాబు. ఎవరిని అడిగితే తెలుస్తుంది? రైల్వే స్టేషన్ కాడ భూమమ్మ టీ కొట్టుంది, అదేమన్నా చెప్పొచ్చు. కానిస్టేబుల్ అక్కడి నుంచి వెనక్కి బయలుదేరాడు. రైల్వే స్టేషన్ ఎదురుగా చిన్న పాకలో ఉంది భూవమ్మ టీ కొట్టు. భూవమ్మకి 60 దాటుంటుంది వయసు. ఆమెను అడిగాడు కానిస్టేబుల్. తనకు తెలియదని, అలాంటి వివరాలు చెప్పగలిగిన మనిషి ఒకతను ఉన్నాడని చెప్పిందామె. ఆ మనిషి భూపతి. ఆ సమాచారం మొత్తం యుగంధర్కి చేరింది. అన్నవరం పోలీస్ స్టేషన్ ముందు జీప్ ఆగింది. పొట్ట మీదకొచ్చిన యూనిఫామ్ షర్టు కిందకి లాగి గంభీరంగా కనిపించటం కోసం కాస్త నిటారుగా నడుస్తూ స్టేషన్లోకి ప్రవేశించాడు. జీపు దిగి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. సాధారణంగా పోలీసులతో ముఖపరిచయం ఉంటుంది తప్ప మంచి సంబంధాలు ఉండవు ఎక్సైజ్ వారికి. అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిని పట్టుకుంటే ఎక్సైజ్ వారికి అప్పగించాలి పోలీసులు. ఆ కేసు ద్వారా వచ్చే లోపాయికారి ఆదాయం వారికే చెందుతుంది. అందుచేత అలాంటి కేసు చిక్కినప్పుడు అక్కడికక్కడే పరిష్కరించి లాభం పొందుతారు పోలీసులు. ఇది ఎంత రహస్యంగా జరిగినా బయటికి పొక్కుతుంది. పెద్ద దొంగ మీద చిన్న దొంగకి జలసీ ఉన్నట్లుగా ఉంటుంది 2 శాఖల మధ్య సంబంధం. కొన్ని సందర్భాలలో ఒకరి సాయం మరొకరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అలాంటి పని మీదే వచ్చాడు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. ఇలా వచ్చారేమిటి? అడిగాడు ఆ స్టేషన్ ఎస్ఐ ఎదురుగా కూర్చున్న ఇన్స్పెక్టర్ని. ఈరోజు రాత్రికి రైడ్ ఒకటి ఉంది. మీ ఎస్పీ గారితో మా సూపరింటెండెంట్ మాట్లాడారట. మీ దగ్గరకు వెళ్ళమన్నారు చెప్పాడతను. ఉదయం ఆ విషయం డిఎస్పీ తనకు చెప్పినట్లు అప్పుడు గుర్తుకొచ్చింది ఎస్ఐకి. నిజానికి అన్నవరం వంటి పుణ్యక్షేత్రం ఉన్న స్టేషన్లో పనిచేయటం కత్తి మీద సాము. నిత్యం ఎవరో ఒకరు ప్రముఖుడు వస్తాడు. అతను తిరిగి వెళ్లే వరకు ఊపిరి సలపదు. ఈరోజు 2 మంత్రులు దైవదర్శనానికి రావడంతో ఆ పనిలో పడి మిగతా విషయాలు మర్చిపోయాడు. దేని మీద రైడ్? అడిగాడు ఎస్ఐ. గంజాయి రవాణా అవుతుందని సమాచారం వచ్చింది. వాళ్లతో మీ సంబంధాలు దెబ్బతిన్నాయా? కలవరపాటుని నేర్పుగా కప్పిపుచ్చుకున్నాడు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. ఇది రొటీన్ వ్యవహారం కాదు. కొంతమంది స్మగ్లర్లు ఎక్కువ మొత్తంలో గంజాయి ఒరిస్సా నుంచి రప్పిస్తున్నారు. 100 మంది కూలీలతో సరుకు రాత్రికి రాబోతుంది. ఉలిక్కి పడ్డాడు ఎస్ఐ. ఎంతమంది సిబ్బంది కావాలి? అడిగాడు. వెపన్స్తో 20 మంది ఉంటే మంచిది. నేను రావాలా ఏ? ఇన్స్పెక్టర్ ఓ క్షణం ఆలోచించాడు. ఆ రైడు ఫలితం తక్కువ, రిస్క్ ఎక్కువ. మీరు రాకపోతే ఎలా? అన్నాడు నవ్వుతూ. రవాణా ఏర్పాట్లు మీరు చెయ్యాలి చెప్పాడు ఎస్ఐ. తల ఊపి అన్నాడు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. రాత్రి 8కి రెడీగా ఉంటే వ్యాన్ వస్తుంది. రైడ్ ఎక్కడా? కోటనందూరు నుంచి లోపలికి వెళ్ళాలి. అంతకు మించి వివరాలు చెప్పడం అతనికి ఇష్టం లేదని అర్థమైంది ఎస్ఐకి. అంతేకాదు, తెలుసుకోవడం తనకి మంచిది కాదని కూడా తోచింది. ఏ కారణం చేత అయినా రైడ్ ఫెయిల్ అయితే అది తన మీదకు నెట్టి చేతులు దులుపుకుంటారు ఎక్సైజ్ వాళ్ళు. టార్చ్ లైట్లు కావాలి చెప్పాడు ఎస్ఐ. తెస్తాం. అతను వెళ్ళిపోయాక రైటర్ని పిలిచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఎస్ఐ. రాత్రి 8 గంటలకు అన్నవరం పోలీస్ స్టేషన్ నుంచి సిబ్బందితో బయలుదేరింది వ్యాను. దానికి దారి చూపిస్తూ ముందు వెళ్తుంది సుమో ఒకటి. అందులో ఎక్సైజ్ ఆఫీసర్లతో పాటు కూర్చున్నాడు ఎస్ఐ. కోటనందూరికి 1 కిలోమీటర్ యువతల తుప్పల్లో ఆగాయి వాహనాలు. అందరూ దిగాక ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చెప్పాడు. మా కానిస్టేబుల్ ముందు నడుస్తాడు. చప్పుడు చేయకుండా అతన్ని అనుసరించాలి. అప్పుడప్పుడు పెంటాచి వెలిగిస్తూ కాలిబాటలో ముందుకు వెళ్తున్నాడు కానిస్టేబుల్. ఒకరి వెనుక ఒకరు పెద్ద కొండ చిలువ కదులినట్టుగా అడుగులు వేస్తున్నారు మిగతావారు. ఆ నిశ్శబ్ద నిశీధిలో అడవి ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవం అవుతుంది అందరికీ. కోటనందూరు వెళ్లి అక్కడి నుంచి ఏజెన్సీలోకి ప్రవేశిస్తే ఆ సంగతి స్మగ్లర్లకు క్షణాల్లో చేరిపోతుంది. మరుక్షణం అంతా అదృశ్యమైపోతారు. గంజాయి బదిలీ జరిగే చోటుకి చుట్టూ 1 కిలోమీటర్ దూరంలో కాపలా ఉంటుంది. ఆ కాపలాని తప్పించుకోవడానికే మధ్యలో ఎంటర్ అయ్యారు. 1 గంట గడిచాక దిగారు. ఒరిస్సా నుంచి తూర్పుగోదావరిలోకి వచ్చే మార్గానికి అడ్డంగా 1 కొండ, అటు ఏలేశ్వరం మార్గంలో మరో కొండ. ఈ 3 కొండల నడుమ దట్టమైన అడవి ఉంది.
ఈ అడవిలోని జీలుగు చెట్ల దగ్గరకు చేరుతుంది ఒరిస్సా నుంచి వచ్చే గంజాయి. ఏమాత్రం అలికిడైనా కొండెక్కి పారిపోతారు స్మగ్లర్లు. ఒక్కసారి ఎదురు తిరిగి దాడి చేస్తారు. జీలుగు చెట్లకి 200 గజాల యువతల ఆగి కాలిబాటకు పక్కనున్న చెట్ల వెనుక అర్ధచంద్రాకారంలో సర్దుకున్నారంతా. చిన్న అలికిడి కూడా ఎట్నుంచి వినిపించటం లేదు. ఆకాశంలోని చంద్రుడి వెలుగు చెట్ల కొమ్మల మధ్య నుంచి గీతల్లా నేల మీద పడుతుంది. ఎవరి ఊపిరి వారికే వినిపించేంత చిక్కటి నిశ్శబ్దం. అది ప్రమాదకరమైన రైడ్ అని తెలియడంతో అందరి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. సమయం నెమ్మదిగా గడుస్తుంది. ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఆ అడవిలో చెట్ల వెనక కూర్చుని నిరీక్షించడం చాలా కష్టమైన పని. కొందరు తమ చేతిలోని రైఫిల్స్ చెట్లకు ఆనించారు. రాత్రి 12 దాటాక దూరంగా సన్నటి అలికిడి వినిపించింది. అది మాటల శబ్దమని, ఒరిస్సా నుంచి సరుకొస్తుందని అర్థమైంది. ఆ సరుకు రిసీవ్ చేసుకోవడానికి స్మగ్లర్లు రావాలి. ఎట్నుంచి వస్తారు? సరుకు తీసుకువెళ్లే వాహనాలు ఎక్కడుంచారు? ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మనసులో కదిలాయి ప్రశ్నలు. అంతా కూడబలుక్కుని నెమ్మదిగా ముందుకు కదలసాగారు. అమ్మా! అరుస్తూ కాలు మెలికపడడంతో తూలి పడిపోయాడు కానిస్టేబుల్ ఒకతను. అటుపక్క ఒక్కసారిగా అలజడి, తుపాకీ పేలిన శబ్దము వినిపించింది. స్మగ్లర్లు తమని నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు అని అర్థమైంది. ఎస్ఐ పిస్టల్ బయటికి తీసి కాల్చటం ప్రారంభించాడు. కొద్దిసేపు కాల్పుల శబ్దంతో అడవి దద్దరిల్లింది. 10 నిమిషాల తరువాత హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది. ముందుకు వెళ్లే ధైర్యం లేక చెట్ల వెనక ఉండిపోయారు సిబ్బంది. తెల్లవారి వెలుగొచ్చే వరకు అక్కడి నుంచి కదల్లేదు. ఒక డెడ్ బాడీతో పాటు 20 గంజాయి బస్తాలు ఆ ప్రదేశంలో కనిపించాయి. ఆ బాడీ గురించి తెలుసుకోవడానికి విశ్వప్రయత్నం చేశారు పోలీసులు. అది బలరాం సాహు శరీరమని చివరికి స్మగ్లర్ల ద్వారానే తెలిసింది. అంతకు మించి వివరాలు లభ్యం కాకపోవడంతో కేసు మూసేశారు. ఇది 1996 ఆగస్టులో జరిగిన సంఘటన. ఈ సమాచారం కూడా యుగంధర్కి చేరింది. రాజరాజేశ్వరి ఒంటరి జీవితం వెనుక ఉన్న అనుమానాలు మొత్తం తొలగిపోయాయి. తన దర్యాప్తు వివరాలు కలెక్టర్కి వివరించాడు యుగంధర్. రాజరాజేశ్వరి చెల్లెలు సుకాంతి విశాఖపట్నంలో ఉందని తెలిసింది కాబట్టి మరోసారి పేపర్ ప్రకటన ఇస్తే ఫలితం ఉంటుంది. ఈలోపు తన దర్యాప్తు కొనసాగిస్తానని చెప్పాడు. సాయంకాలం 4 అయింది. చిన్నపిల్లల హాస్పిటల్ దగ్గర ఆగింది ఆటో. రాసమణితో పాటు పసిబిడ్డతో రమణిమాల కూడా దిగింది. ఇద్దరు లోపలికి నడిచారు. రిసెప్షన్లో పేరు రాయించి ఫీజు చెల్లించి టోకెన్ తీసుకుంది రాసమణి. అప్పటికే ఓ 50 మంది పేషెంట్స్ ఉన్నారు. బాగా వెనక ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్నారిద్దరు. రాజేష్ని రమ్మనాల్సింది అంది రమణిమాల. ఎందుకు? చురుగ్గా చూసింది రాసమణి. ముద్దు చేసినప్పుడే చంకెక్కమన్నారు. మన చుట్టూ తిరుగుతున్నప్పుడే మగాడిని వాడుకోవాలి నవ్విందామె. పనికిమాలిన సలహాలు చెబుతావు. అదేం కాదు, కానీ నాకు అతన్ని చూడాలనుంది. అందరిలాగే 2 చేతులు 2 కాళ్ళు ఉంటాయి అతనికి. కావచ్చు, కానీ ఎలాంటి స్వలాభమూ లేకుండా నీకు మంచి చేయాలి అనే ఆలోచన ఉంది అతని దగ్గర. అలాంటి మనుషులు అరుదుగా మాత్రమే కనిపిస్తారు. ఆ మనిషిని చూడాలని కోరుకోవడంలో తప్పేమీ లేదుగా. రాసమణి మాట్లాడలేదు. రాజేష్ గురించి ఆలోచించకూడదని అనుకున్న రమణిమాల రోజులో ఒక్కసారైనా గుర్తు చేస్తుంది. జీవితంలో నేర్చుకున్న పాఠానికి భిన్నంగా ఓ మనిషి తారసపడేసరికి తనలాగే ఆమె కూడా ఆశ్చర్యపడిందని గ్రహించింది. పెళ్లి చేసుకుని హాయిగా జీవించాల్సిన ఓ యువకుడికి ఇబ్బందులు కలగకూడదు అని ఆమె ఆలోచన. ఇద్దరి మధ్య మౌనం కొనసాగింది. ఇంతలో టోకెన్ నెంబర్ పిలవడంతో కూతుర్ని తీసుకుని కన్సల్టింగ్ రూమ్ వైపు కదిలింది రాసమణి. కాలొచ్చింది, నీ వెళ్తున్నాను, బయటికి నడుస్తూ చెప్పింది రమణిమాల. ఆమె వెళ్ళాక తలుపు మూసి గడియ పెట్టింది రాసమణి. ఉదయం 6కు తిరిగొస్తుంది రమణిమాల. వచ్చిన తరువాత అపార్ట్మెంట్ నుంచి బయలుదేరి తిరిగొచ్చిందాక మొత్తం రన్నింగ్ కామెంటరీ వినిపించింది. దురుసు మనిషిగా కనిపిస్తుంది గానీ చాలా మెత్తని మనసామెది. ఎవరికైనా కష్టం వస్తే చూడలేదు. దేవుడు అన్యాయం చేయకపోతే మంచి గృహిణిగా స్థిరపడేది. ఆలోచిస్తూ మంచం మీద వాలిందామె. అపార్ట్మెంట్ దగ్గర నుంచి రమణిమాలను తీసుకుని కారు వెళ్లిన 2 నిమిషాలకి స్కూటర్ మీద వచ్చాడు షరీఫ్. సిగరెట్ వెలిగించుకుని బలంగా 2 దమ్ములు లాగాడు. అప్పటికే కడుపులో చేరిన మద్యం నరాల్లో ప్రవహిస్తూ ఉండడంతో శరీరం కొద్దిగా తూలుతుంది. లాసస్ బే కాలనీలో ఓ మధ్య సందులోని అపార్ట్మెంట్ సముదాయం కావడం వల్ల నిర్మానుష్యంగా ఉంది. సిగరెట్టు కాల్చడం పూర్తి చేసి లోపలికి నడిచి లిఫ్ట్ ఎక్కాడు. అది 4వ అంతస్తులో ఆగాక తలుపు తెరుచుకుని బయటకొచ్చాడు.
తడబడుతున్న అడుగులతో ఫ్లాట్ ముందాగి కాలింగ్ బెల్ నొక్కాడు. మరోసారి నొక్కాక లోపల నుంచి రాసమణి అడిగింది, ఎవరు? షరీఫ్ని చెప్పాడు. ఇప్పుడెందుకు వచ్చావు? అర్జెంటు పనొచ్చింది. ఏమిటో చెప్పు. బయట నుంచి చెప్పేది కాదు. మనం వెంటనే అపార్ట్మెంట్ ఖాళీ చేయాలి, లేకపోతే ప్రమాదం. రాసమణి తలుపు తీసింది. విసురుగా లోపలికి ప్రవేశించి తలుపు మూసి బోల్ట్ పెట్టి వంకరగా నవ్వి చెప్పాడు, నీకోసమే వచ్చాను. ఏ తల తిరుగుతుందా? కోపంగా అందామే. ఈరోజు నా కోరిక తీర్చుకోవడానికి వచ్చాను అంటూ కదిలాడు. రాసమణి నిలబడ్డ చోటు నుంచి ఒక్క అంగుళం కూడా కదల్లేదు. నిశ్చలంగా అతన్ని చూస్తూ చెప్పింది, నీకు రోజులు దగ్గర పడ్డాయి. ఏం చూసుకునే నీ పొగరు? ముఖంలో అందముందనా, ఒంట్లో మెరుపుందనా? ఓ 2 అడుగులు వేశాడు. అప్పుడు కదిలింది రాసమణి. దిండు కింద నుంచి కత్తి తీసింది. నిన్నక్క తెలివితేటలు నాకు తెలుసు. ఈరోజు రమణిమాల బయటికి వెళ్తున్నప్పుడే నువ్వు వస్తావని ఊహించాను. ఇక్కడ నిన్ను చంపినా నేరం కాదు. తప్పుగా ఆలోచిస్తున్నావు. నీ అంతు చూస్తాను అరిచాడు షరీఫ్. ముందు ఇక్కడి నుంచి బయటికి నడు, తర్వాత నా అంతు చూడొచ్చు, లేదంటే నీ అంతు నేను చూస్తాను స్థిరంగా అంది రాసమణి. ఆమె అంత ధైర్యంగా ఎదురిస్తుందని ఊహించకపోవడంతో దెబ్బతిన్నాడు. కోరి కష్టాలు తెచ్చుకుంటున్నావు అని విసురుగా తలుపు తెరిచి బయటకు నడిచాడతను. మరుక్షణం తలుపు మూసి బోల్టు వేసింది రాసమణి. అప్పటికే ఆమె ముఖం పాలిపోయింది. ఒక రాత్రి తను లేనప్పుడు తాగొచ్చి బలవంతంగా రమణిమాలను అనుభవించాడని తెలుసు. అంతేకాదు, అతను వచ్చినప్పుడల్లా తన వంక ఆకలిగా చూడడం గమనించింది. అతను వస్తాడని ఊహించి జాగ్రత్త పడింది. మనిషి మాంసం రుచిమరిగిన పులిలాంటి వాడు షరీఫ్. అతన్ని తప్పించుకోవడం అంత తేలిక కాదు. అప్పుడు గుర్తొచ్చాడు రాజేష్. ఆ రోజు సోమవారం. పోలీస్ కమిషనర్ కార్యాలయం దగ్గర జనం ఎక్కువగా ఉన్నారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుండి 12 వరకు ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటాడు కమిషనర్. అంతేకాకుండా 12 నుంచి 1 గంట వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం ఉంటుంది. ఎక్కడి నుంచైనా ఎవరైనా నేరుగా కమిషనర్తో మాట్లాడవచ్చు. రిసెప్షన్లోని వ్యక్తి కమిషనర్ని కలవడానికి వచ్చిన వారి వివరాలు రాసుకుంటున్నాడు. విజిటర్స్ కోసం వేసిన కుర్చీలు నిండిపోవడంతో కొంతమంది నిలబడ్డారు. సరిగ్గా 10 గంటలకు వచ్చాడు కమిషనర్. ఒక్కసారిగా అక్కడ హడావిడి నెలకొంది. కమిషనర్తో పాటు డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ కూడా ఆఫీస్ గదిలోకి వెళ్లారు. ఓ 10 నిమిషాల తర్వాత కాలింగ్ బెల్ మోగింది. తను రాసుకున్న లిస్టు ప్రకారం 60 దాటిన వ్యక్తి కమిషనర్ రూంలోకి పంపాడు రిసెప్షనిస్టు. గదిలోని 3 అధికారులకు నమస్కారం చేశాడు ఆ వ్యక్తి. చెప్పండి అన్నాడు కమిషనర్. నేను రిటైర్డ్ టీచర్ని సార్. డాబా గార్డెన్స్లో ఓ ఇంట్లో అద్దెకుంటున్నాను. మంచినీటి కొళాయి వద్ద మాటలు తేడా వచ్చి ఇంటి ఓనర్ కొడుకు నా మీద చెయ్యి చేసుకున్నాడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. ఇంటి ఓనర్ డబ్బు ఖర్చు పెట్టి అతని భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించానని ఎదురు కేసు పెట్టించాడు. నా కేసు విత్డ్రా చేసుకోకపోతే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతానని స్టేషన్ ఎస్ఐ బెదిరిస్తున్నాడు. మీరే న్యాయం చెయ్యాలి చెప్పాడా వ్యక్తి. అతని ఫిర్యాదు కాగితం తీసుకుని దాని మీద ఏదో రాసి డీసీపీ ముందుకు తోశాడు కమిషనర్. తరువాత ఆ వ్యక్తితో చెప్పాడు, ఎంక్వైరీ చేసి చర్య తీసుకుంటాను. మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి. ఓ గంటసేపు ఆ కార్యక్రమం నిర్విరామంగా జరిగింది. విజిటర్స్ లేకపోవడంతో ఆ 3కి కాఫీ తెచ్చాడు ఆర్డర్లీ. గ్రీవెన్స్ సెల్ ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే విషయం పక్కన పెడితే ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల ద్వారా పోలీసు సిబ్బంది పనితీరు అర్థమవుతుంది. గతంలో స్పెషల్ బ్రాంచ్ మీద ఆధారపడి అంచనా వేసేవారు. దాని ద్వారా వచ్చే సమాచారంతో కొంతవరకే నిజం ఉండేది. ఇప్పుడు నేరుగా ప్రజల నుంచే వస్తుంది సమాచారం. ఏ అధికారి ఎలాంటి వాడో, సిబ్బంది ఎలా పనిచేస్తున్నారో ఎవరిని అడగవలసిన పని లేదు. అదే సమయంలో యుగంధర్ లోపలికి ప్రవేశించి సెల్యూట్ చేశాడు. కూర్చో. ఎంతవరకు వచ్చింది నీ దర్యాప్తు? తన ఇన్వెస్టిగేషన్ గురించి వివరించడానికి అరగంట పట్టింది యుగంధర్కి. ఆ 3 చాలా ఆసక్తిగా విన్నారు. సరిగ్గా అప్పుడే కమిషనర్ ముందున్న ల్యాండ్ లైన్ రింగ్ అయింది. హలో, పోలీస్ కమిషనర్ స్పీకింగ్. రిసీవర్ అందుకుని చెప్పాడు. సార్, నా పేరు రాజేష్. అట్నుంచి వినిపించింది. చెప్పండి. ఓ క్షణం నిశ్శబ్దం తర్వాత ఆ గొంతు చెప్పింది. విశాఖపట్నం సిటీలో హైటెక్ వ్యభిచారం జరుగుతుంది సార్. కమిషనర్ నొసలు ముడిపడింది. సిటీలో ఎక్కడా? అడిగాడు.
డబ్బు చెల్లించి చిరునామా చెబితే ఎక్కడికైనా అమ్మాయిల్ని పంపుతారు. యువతులే కాదు, యువకులు కూడా ఉన్నారు. ఇదంతా మీకెలా తెలిసింది? తెలుసుకున్నాను సార్. ఈ మధ్య ఓ యువకుడిని హత్య చేశారని నా అనుమానం. కొన్ని సాక్ష్యాలు సంపాదించాను. అయితే మీరో పని చేయండి. కంట్రోల్ రూమ్లోని క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ని కలవండి. ఈ కేసు అతనే చూస్తున్నాడు. ఆ ఇన్స్పెక్టర్కి నేను చెబుతాను చెప్పి ఫోన్ పెట్టేశాడు కమిషనర్. వెంటనే కాలింగ్ బెల్ నొక్కాడు. ఆఫీస్ ఆర్డర్లీ వచ్చాక చెప్పాడు, క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ని రమ్మను. ఆ గదిలో నిశ్శబ్దం అలుముకుంది. కమిషనర్ ముఖంలోని సీరియస్నెస్ చూసి ఎవరూ మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఓ 2 నిమిషాల తర్వాత మఫ్టీలోని ఎస్ఐ ఒకతనొచ్చి కమిషనర్కి సెల్యూట్ చేశాడు. అతని ర్యాంకర్ అని చూడగానే అర్థమవుతుంది. మీ ఇన్స్పెక్టర్ ఎక్కడా? అడిగాడు కమిషనర్. 10 గంటలకి ఆఫీస్కి బయలుదేరినప్పుడు స్ట్రోక్ వచ్చిందట సార్. 7 హిల్స్లో అడ్మిట్ చేశారట. డ్రైవర్ ఫోన్ చేశాడు. మీరు చూడడానికి వెళ్ళలేదా? లంచ్ టైంలో వెళ్తాను సార్. అతన్ని పంపేసి ఓ క్షణం ఆలోచించాడు కమిషనర్. యుగంధర్, ఇప్పుడు నువ్వు అర్జెంటుగా వెళ్ళి పెందుర్తిలో జాయిన్ కావాల్సినంత అవసరం ఏమీ లేదు. ఓ ముఖ్యమైన కేసులో మనకి సాక్ష్యం చెక్కబోతుంది. ఓ మనిషి సమాచారం ఇవ్వడానికి క్రైమ్ బ్రాంచ్కి రాబోతున్నాడు. అందుకని వెంటనే వెళ్ళి క్రైమ్ బ్రాంచ్ ఛార్జీ తీసుకో చెప్పాడు. మరికొన్ని నిమిషాల తర్వాత ఆ గది నుంచి బయటకు వచ్చాడు యుగంధర్. కమిషనర్ కార్యాలయ ఆవరణలోనే ఉంది కంట్రోల్ రూము. అటు నడిచి కంట్రోల్ రూమ్ మెట్లెక్కి క్రైమ్ బ్రాంచ్లోకి ప్రవేశించాడు. అంతకుముందు కమిషనర్ దగ్గరకు వచ్చిన ఎస్ఐ యుగంధర్కి సెల్యూట్ చేశాడు. యుగంధర్ బదులుగా తల ఊపి కుర్చీలో కూర్చున్నాడు. ఇక్కడ మీరు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? అడిగాడు. 4 ఏళ్ల నుంచి చేస్తున్నాను సార్ చెప్పాడతను. సిటీలో జరుగుతున్న హైటెక్ వ్యభిచారం గురించి మన దగ్గర ఏదైనా సమాచారం ఉందా? ఇంటర్వ్యూ ద్వారా అమ్మాయిల్ని అబ్బాయిల్ని సెలెక్ట్ చేస్తున్నారో అని కనుక్కున్నాం సార్. అలాంటి ఇంటర్వ్యూకి ఓ ఇన్ఫార్మర్ని పంపాం, కానీ ఆ ప్రయత్నం ఫెయిల్ అయింది. భూపతి అనే మనిషి పేరు ఎప్పుడైనా విన్నారా? లేదు సార్. 2 క్షణాలు ఆలోచించి చెప్పాడు యుగంధర్. మన క్రైమ్ రికార్డులో భూపతి పేరు ఉందేమో చూడాలి. ఆ పేరు మీద ఎంతమంది ఉన్నారో వారి నేర చరిత్ర ఏమిటో నాకు కావాలి. అలాగే సార్ చెప్పి అతను బయటికి నడిచి కంప్యూటర్ రూమ్లోకి వెళ్ళాడు. గతంలో ప్రతి స్టేషన్లో నేమ్ ఇండెక్స్ మెయింటైన్ చేసేవారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నేరస్తుల వివరాలు నమోదు చేయటం వల్ల కావలసిన పేరు వెతకడం సులభమయ్యేది. అయితే ప్రతి స్టేషన్కి వెళ్ళి ఆ రికార్డు చూస్తే తప్ప కమిషనరేట్ పరిధిలోని నేరస్తుల వివరాలు దొరికేవి కావు. కానీ ఇప్పుడు మొత్తం నేరస్తుల వివరాలు కంప్యూటర్లో ఫీడ్ చేయడం, ఓ పేరుగల వ్యక్తి నేర చరిత్ర తెలుసుకోవడం చాలా తేలిక. సమాచారం ఇవ్వడానికి రాబోయే వ్యక్తి గురించి ఎదురు చూడసాగాడు యుగంధర్. తనకి సమాచారం ఇవ్వగల భూపతి అతనే అని అర్థమైంది యుగంధర్కి. దాదాపు 6 ఏళ్ల నుంచి కనిపించకుండా పోయిన మనిషి ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడు? అంతేకాకుండా అదే సమయంలో వ్యభిచార వృత్తిలో కొనసాగిన సుకాంతి గురించి భూపతికి తెలుసుంటుందా? పైన తిరుగుతున్న ఫ్యాన్ నుంచి వస్తున్న గాలి కూడా యుగంధర్ బుర్రలోని ఆలోచనల వేడిని తగ్గించలేకపోతుంది. అప్పుడే ఓ యువకుడు లోపలికొచ్చి నమస్కారం చేశాడు. ఆ 25 ఏళ్ల యువకుణ్ణి చూసి అన్నాడు యుగంధర్. నేను పొరబడకపోతే మీరు రాజేష్? అవును సార్ చెప్పాడు రాజేష్ విస్మయంగా. కూర్చోండి. అతను కూర్చుంటున్నప్పుడే పరీక్షగా చూశాడు యుగంధర్. మీరు ఏం చేస్తూ ఉంటారు? కెనరా బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్ని. పోలీస్ కమిషనర్ గ్రీవెన్స్ సెల్కి కాల్ చేశారు. సిటీలో హైటెక్ వ్యభిచారం జరుగుతుంది అని, దానికి సమాచారం ఇస్తానని. అవును. ఈ సమాచారం మీకెలా తెలిసింది? హైటెక్ వ్యభిచారి రాసమణి అనే ఆమె ఉంది. ఆమెను అందులోంచి బయటకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో సమాచారం స్వీకరించాను. యుగంధర్ నొసలు ముడిపడింది. ఆమె మీకేమవుతుంది? ఏమీ కాదు, ఓ మనిషి అంతే. ఆ జవాబు ఊహించకపోవడంతో యుగంధర్ తెల్లబోయాడు. ఆ నెట్వర్క్లో చాలామంది ఆడవాళ్లు ఉండుంటారు. ఒక రాసమణినే బయటకు తీసుకురావాలి అని ఎందుకు అనుకున్నారు? కారణం చాలా చిన్నది అని ఊపిరి తీసుకున్నాడు రాజేష్. ఆ తరువాత శ్రీధర్ ఓ నెంబర్ ఇవ్వడం దగ్గర నుంచి అంతవరకు జరిగింది వివరించాడు. తన ముందు కూర్చున్న యువకుడి వ్యక్తిత్వం అసాధారణం అనిపించడంతో కాసేపు మాట్లాడలేదు యుగంధర్. భూపతి ఎక్కడుంటాడు? దుబాయ్లో. దుబాయ్లో ఉన్న అతను ఈ నెట్వర్క్ని ఎలా ఆర్గనైజ్ చేస్తున్నాడు? గంగోత్రి ద్వారా. ఆ వ్యక్తిని ఎక్కడైనా చూశారా? ఒక కాగితం ముందుకు నెట్టాడు యుగంధర్. అందులోని ఫోటో చూసి తల అడ్డంగా ఊపాడు రాజేష్.
అతనే లింగంపల్లి భూపతి. ఆశ్చర్యంగా చూశాడతను. భూపతి దుబాయ్ నుండి మీ బ్యాంకులోని తన ఖాతాను ఎలా ఆపరేట్ చేస్తున్నాడు? దుబాయ్ నుండి వచ్చిన సొమ్ము జమ అవుతుందా? లేదు, రాష్ట్రంలోని చాలా చోట్ల నుంచి మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే భూపతి ఇక్కడే ఉన్నాడు, తను బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు అని 2 క్షణాలు ఆలోచించి తిరిగి అన్నాడు. మీ బ్యాంకులో అతనికి అకౌంట్ ఉంది కాబట్టి చెక్ బుక్ అయిపోయాక కొత్తదాని కోసం ఇచ్చిన రిక్వెస్ట్ ఫామ్ మీద సంతకాన్ని వెరిఫై చేయండి. ఇప్పుడు చెక్ బుక్ కొరియర్ పంపుతున్నారు కాబట్టి ఏ చిరునామాకు వెళ్ళిందో తెలుసుకోండి. అకౌంట్ ప్రారంభించినప్పుడు భూపతిని బ్యాంకుకి ఇంట్రడ్యూస్ చేసిన వారి చిరునామాలు సంపాదించండి. అలాగే అకౌంట్కు సంబంధించిన 6 నెలల స్టేట్మెంట్ కావాలి. చేయగలరా? చేయగలను, చెప్పాడు రాజేష్. రేపు ఉదయం ఋషికొండ బీచ్లోని మామిడి తోటలోకి వెళ్ళి వివేక్ హత్య జరిగిందో లేదో తెలుసుకుంటాను. హత్య జరగడం నిజమైతే మరో ముఖ్యమైన పని చేయాలి. ఏమిటది? రాసమణి స్టేట్మెంట్ అవసరం అవుతుంది. అలాగే. రేపు బ్యాంకు నుంచి సమాచారం తీసుకున్నాక ఓ వారం సెలవు పెట్టండి. ఈ పద్మవ్యూహాన్ని ఛేదిద్దాం. తల ఊపాడు రాజేష్.